హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే స్మార్ట్ సూపర్ స్టోర్కి వచ్చామండి. ఈ స్టోర్ వచ్చేసి 3 ఫ్లోర్లు ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇంట్లోకి వాడుకునే సరుకులు, పప్పులు, ఉప్పులు, అలాగే కూరగాయలు, ఫ్రూట్సు, కూల్ డ్రింక్సు, అలాగే ఐస్ క్రీమ్సు, ఇంకా ఫ్రిడ్జ్లో నిలవబెట్టే అంటే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ అలాంటివన్నమాట. అవన్నీ ఫస్టు ఫ్లోర్‌లో దొరుకుతాయండి. ఇంకా బిర్యానీ మసాలాలు గానీ, ఇంకా ప్రతిదీ మనకి ఇంట్లో వాడుకునే ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి. కూరగాయలు గూడా కొబ్బరికాయలేంటి, పూజ సామాగ్రి ఏంటి మొత్తం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయండి. ఇంకా ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇదొచ్చేసి గిఫ్ట్ ఐటమ్సు, స్టీల్ సామాను, కుక్కర్లు, మిక్సీలు, కూల్ డ్రింక్సు, మళ్ళనేమో ఇంకా ఇవేంటి నాన్ స్టిక్ ప్లాస్టిక్ వస్తువులు, గిఫ్ట్సు అన్నీ, పింగాణి వస్తువులు కానీ, సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు, షాంపూలు, ఫేస్ క్రీమ్స్ అన్నీ సెకండ్ ఫ్లోర్లో దొరుకుతాయండి. ఇంకా అసలు ఒక్కసారి ఈ షాప్కి వస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదండి, ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఇవి. ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే ఇంకా అసలు లేడీస్కి చాలా ఇష్టమైన ఐటమ్స్ ఉంటాయండి. అవేనండి బట్టలు. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా అసలు మనం తీసుకోకుండా వెళ్ళం. ఎందుకంటే క్లాత్ కానీ మెటీరియల్ అసలు చాలా బాగున్నాయి. క్లాత్ అవి వాటికి తగ్గట్టే ఉన్నాయిలేండి రేట్లు కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు, అట్లాగే కుర్తీలు, టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ఇంకా ప్రతిదీ ఇక్కడ లేడీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయండి. వాటితో పాటు చెప్పులు, ఇంకా అన్నీ ఒకటని కాదండి, ఇంకా ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా అసలు వస్తువులు కూడా అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అని లేకుండా, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి బుక్సు, మళ్ళీ కాలేజీకి తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ కానీ, చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, ఇలా ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయండి. నేనైతే ఇక్కడ బెడ్షీట్లు చూశాను, నాకైతే చాలా నచ్చినాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా వీటిల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి బెడ్షీట్లు. మనం రేటు పెట్టిన దాన్ని బట్టి ఉన్నాయి అన్నమాట. ఇంకా డోర్ మ్యాట్స్, ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే నాకు కావాల్సినవి కూడా నేను షాపింగ్ చేశాను అనమాట. ఇంకా అసలు క్లాత్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి, మాటల్లో చెప్పలేను నేనైతే. ఇంకా అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ నేను ఎప్పుడు చూడని వస్తువులు కూడా కొన్ని చూశానండి. ఇంకా అవి ఏంటి అనేది చూసి ఇంకా ప్రతిదీ అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఏంటో అసలు నేను ఇంతవరకు చూడలేదు. ఏంటో వేడి చేసుకున్నాయి అని చెప్తున్నారు. చిన్నగా బుజ్జిగా భలే ఉన్నాయి కుక్కర్లు కూడా, నాకు చాలా నచ్చినాయండి. ఇంకా పైన టీ కాసుకునేది, కాఫీ కాసుకునేదంట. టీ కానీ కాఫీ కానీ కరెంటు మీద కాసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా వాటితో పాటు ఆ పక్కన ఇంకోటి ఏదో ఉందండి, నాకైతే అర్థం కాలేదు. అక్కడ అడిగితే కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పారు. కొంతమంది ఏమో బ్రెడ్ వేడి చేసుకునేది అన్నారు, కొంతమంది ఏమో అదేంటి చపాతీ కాల్చుకునేదని చెప్పారు. ఏదో మొత్తానికి నాకైతే తెలీదు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పారనమాట. అదైతే నాకు అర్థం కాలేదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే దాని గురించి కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ వస్తువుని. ఇంకా మొత్తం ఒక లుక్ అయితే వేసామండి షాప్ మొత్తం. ఇది వచ్చి 3వ ఫ్లోర్ అండి బట్టలు. ఇంకా బట్టల దగ్గరకు వచ్చామండి. అసలు టైం అంతా ఇక్కడే సరిపోయింది మాకైతే, చాలాసేపు ఉన్నాం ఇక్కడ. ఇంకా ఆడవాళ్ళు అంటేనే అంతేలేండి, బట్టలు చూస్తే వదిలిపెట్టం కదా. మనకి ఎన్ని జతలు బట్టలు ఉన్నా కూడా కొత్తవి చూడంగానే ఇంకా చూడాలనిపించింది కదా. ఇంకా క్లాత్ కూడా చాలా బాగుందిలేండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, XL, XXL, XXL అట్లా పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఒకసారి అయితే చూశాను, క్లాత్ కానీ రేట్లు కానీ
చాలా బాగున్నాయి. చూడండి, ఇది షాప్ వచ్చేసి చాలా పెద్దదండి. ఇంకా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి, పిల్లలకి నైట్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. నైట్ డ్రెస్సులు, టాప్స్, ఇంకా చిన్నపిల్లలకి ఫ్రాక్స్, ఇంకా అన్నీ అసలు చిన్న ఒక 3 నెలలు బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సైజులు ఉన్నాయండి బట్టలు. వాటితో పాటు షూసు, అలాగే చెప్పులు, అన్ని బొమ్మలు, టెడ్డీ బేర్లు, బ్యాగులు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇదండి ఈరోజు రిలయన్స్ షాపింగ్ టూరు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.